హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళ గురించి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి, అంతేకాదు ఇంకా రేషన్ కార్డులు గురించి, అంతేకాదండి ఇంకా రైతు భరోసా గురించి కూడా ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. తప్పకుండా వీడియోలో చెప్తాను. ఈ వీళ్ళందరి అర్హుల జాబితాను అసలు ఎక్కడ రిలీజ్ చేస్తారు, బెనిఫిషియర్ లిస్ట్ అనేది మేము ఎక్కడ చూసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది కూడా చెప్పండి దయచేసి అని చాలామంది అయితే అడిగారండి. వారందరి కోసం కూడా ఈరోజు వీడియోలో అర్హుల జాబితాను ఎలా రిలీజ్ చేయబోతున్నారు అనేది కూడా నేను తప్పకుండా చెప్తానండి. ఈ పథకాలన్నిటి అర్హుల లిస్ట్ అనేది ఇక్కడ రిలీజ్ చేయబోతున్నారు. దాని గురించి పూర్తి వివరాలు వీడియోలో ఉంటాయి, తప్పకుండా చూడండి. ఇదిగో చూస్తున్నారు కదండి, అర్హుల జాబితాను అంటే లబ్ధిదారుల పేర్లతో ఊరూరా ఫ్లెక్సీలు అంటండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయండి. రైతు కూలీలకు సైతం 6,000 చొప్పున ఆర్థిక సాయం, ఆత్మీయ భరోసా అందించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రకటించనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఈ పథకాల క్రింద ప్రయోజనం పొందుచున్న లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు. అందులోనూ ఆయా గ్రామాల్లో స్కీమ్స్ వారీగా పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీలైతే గ్రామ సభల సమయంలో లేదంటే ఆ తర్వాత మొత్తానికి ఈ నెల 26 లోపు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లను నిమగ్నమయ్యారు. చిన్న గ్రామాలైతే ఒక చోట, పెద్ద గ్రామాలైతే 2-3 చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఒక్కో స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య, అందుకోసం ఖర్చు చేస్తున్న నిధుల వివరాలను ఇందులో పేర్కొననున్నారు. ఉదాహరణకు, ఒక గ్రామంలో రైతు భరోసా కింద ప్రయోజనం పొందుతున్న రైతుల సంఖ్య 1,150 మంది అనుకుంటే అందుకోసం ఖర్చు చేస్తున్న నిధులు 35 కోట్లు అని ప్రత్యేకంగా ఓ ఫ్లెక్సీపై ముద్రించి గ్రామ కూడలిలో ప్రదర్శించనున్నారు. అలాగే ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారుల సంఖ్య, అందుకోసం ఖర్చు అవుతున్న నిధుల వివరాలతో మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీతో లబ్ధి పొందిన కుటుంబాల వివరాలతో ఇంకో ఫ్లెక్సీని ఏర్పాటు చేయనున్నారు. ఇలాగే ఇందిరమ్మ ఇండ్ల క్రింద లబ్ధిదారులు, వారి సంఖ్య, అందుకోసం ఖర్చు అయిన నిధులు, వాటికి సంబంధించిన వివరాలను ఈ ఫ్లెక్సీల్లో పొందుపరచనున్నారు. చూశారు కదండి, ప్రతి ఊర్లోనూ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తారంట. అందులో రైతు భరోసా కింద లబ్ధి పొందిన వాళ్ళ లిస్టు, ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారుల లిస్టు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లిస్టు, రేషన్ కార్డుల కింద లబ్ధి పొందిన వారి లిస్టు ప్రకటిస్తారంట వారు. సో ఇదండి మనకు వచ్చిన అప్డేటు. రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించింది కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించింది కావచ్చు అండి. ఈ 4 పథకాల కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుల పేర్లను ఈ ఫ్లెక్సీల్లో ప్రకటిస్తారంట అండి. సో ఇదండి మనకు వచ్చిన అప్డేటు. నన్నైతే చాలామంది అడిగారండి, బెనిఫిషియర్ లిస్టు అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎక్కడ రిలీజ్ చేస్తారని చాలామంది అయితే అడిగారు. కాబట్టి మనకు వచ్చిన వివరాల ప్రకారం వీడియో అయితే చేస్తున్నానండి. ఈ నెల 26వ తేదీన ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేస్తారంట. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు బెనిఫిషియర్ లిస్టు ఎట్లా రిలీజ్ చేస్తారనేది కూడా వాళ్ళకు కూడా తెలుస్తుంది. దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.